ఇతను 14-19 మధ్య వేసిన బ్రోకర్ వేషాలు వేయటం కోసం జగన్మోహన్ రెడ్డి దూరంగా జరిగినట్టు నటించాడు. బీజేపీలోకి జనసేనలోకి దూరేద్దాం, టీడీపీ వాళ్ళు అలాగా ఒప్పుకోరు కదా, దూరి మళ్ళీ చిచ్చు పెడదాం అనేటువంటి ప్లాన్ వేసుకున్నాడు. వాళ్ళందరూ ఒకటే దొంగల ముఠ అండి వీళ్ళంతానే. దొంగల ముఠాలో నుంచి బయటికి ఎలా వస్తాడు? ఇప్పుడు నేనంటే నేనే అనే సినిమా ఉంటుంది, అందులో నేను జీవన్ తరంగాల సినిమాలో కృష్ణరాజు దొంగతనాలు చేస్తూ ఉంటాడు. చెల్లు వద్దురబాబు ఇలాంటి దొంగతనాలు అయ్యని అని చెప్తూ వాణిశ్రీ గారు చెప్తే నేను మానేస్తానని వెళ్తాడు. వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్తే అతను ఎదురుగుండా నేను మానేస్తాను ఇంటికి పోతానన్నామని కాల్చి పడేస్తాడు వాళ్ళ బాసు. ఇతను కూడా బెదిరిస్తాడు, నువ్వు బయటకు వెళ్తే నీకు ఇదే గతి పడుతుందని. అందుచేత ఆ ముఠలో చేరిన తర్వాత వీడు మారదాం అనుకున్నా మారలేడు. ఒకటి అసలు ఇతను మారదాం అనుకోడు, ఎందుకంటే నేను అలాంటివాడే పింకీ అండి, జగన్ కన్నా దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు కదా ఇతను. ఈ ట్వీట్స్ గతంలో నాకు సంబంధం లేదు నేను కాదు పెట్టిందని చెప్పాడు కదా, మరి ఇప్పుడు పెడుతున్నది ఈయనేనా? ఓ మాట చెప్తాను వినండి, అవాళ్ళు పెట్టింది ఇతనే, ఇవాళ్ళు పెట్టింది ఇతనే. ఆ రోజు పెట్టింది కూడా ఆయన. ఖచ్చితంగా అనుమానం ఏముంది? అటు బుద్ధి అలా అతను తొక్కేది చక్రం బుద్ధి వక్రం అంటాడు వంశీ గారి సినిమాలో. అలాగా మీకు ఫేస్ ఈజ్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్. అతని ముఖంలో కల్మషం నిష్కల్మషం ఎప్పుడైనా కనపడిందా? అప్పుడు చంద్రబాబు మీద ఎవరి మీద మాట్లాడినా అతని మాటలు అలాగ ఉన్నాయి. ట్వీట్లు అంటే నేను పెట్టలేదు అంటాడు. మాటలు ఎవరు మాట్లాడారు? వాళ్ళ బాబాయ్ ముక్కలకి జగన్ దగ్గర ఉండి కొట్టించుకుని షాన్బాగ్లో మటన్ కొట్టించినట్టు కొట్టించేసుకుంటే గుండెపోటని ఎలా చెప్పాడు? దీనికి మళ్ళీ అదొక చెప్పాడు వచ్చి. ఎవడు నమ్ముతాడండి అతన్ని? ఇప్పుడు వ్యవసాయం డ్రామాలు ఆ డ్రామాలు ఈ డ్రామాలు వేసి ఆఖరికి నేను జగన్ దూరంగా ఉన్నాను అనుకుని వాళ్ళకి కావాల్సిన మనిషికి మళ్ళీ తిరిగి పోస్టింగ్ ఇప్పించుకోలేడు. అంతవరకే అతనికి అత్యంత సన్నిహితురాలకి పోస్టింగ్ ఇప్పించుకోగలిగాడు అంతే. ఇదేడో మారాడు అనుకుని వాళ్ళ అమాయకులు ఇచ్చారు పోస్టింగ్ అంతే తప్ప అత్యంత సన్నిహితురాలకి అదే మా పేర్లే చెప్పి ఆడబెట్టలు మనం బయట పెట్టడం ఉద్దేశం ఉండదు కాబట్టి నేను చెప్పట్లేదు. లేదంటే తోలు తీసి ఎండ చేస్తాం పిచ్చి అసలు ఎత్తని ఇవన్నీ ఓకేనండి. అతను జగన్మోహన్ రెడ్డి హయాంలో అతను ట్వీట్లో కమ్మ కులం మీద కక్కిన విషయం మామూలుగా కక్కలేదు. అవాళే అతను కౌంటర్ ఇచ్చాం మాట్లాడాం. అతనిలో మార్పు వచ్చింది. తారకరత్నం చనిపోయినప్పుడు అతను చంద్రబాబు నాయుడు గారు చుట్టూరు తిరిగి జగన్మోహన్ రెడ్డికి దూరం జరుగుతున్నాడు, టీడీపీ వైపు వస్తున్నాడు అని జనాలు నమ్మించడానికి చేసిన ప్రయత్నం అదంతే. ఎలక తోకపట్టి ఏడాది ఉతికినా దాని రంగేం మారదండి. ఇతను అంతే. అతను దొంగల ముఠాలో సభ్యుడు, దొంగతనాల్లో ఆరితేరినవాడు, ఎవరిని ఎలా కొట్టేయాలో బాత్రూములు కడిగి పెద్దోళ్ళు ఎలా పడేయాలో అనేటువంటి దాంట్లో సిద్ధాస్తుడు. అతనిలో మార్పు ఎందుకు వస్తుందండి?